మహేష్ భట్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఒక 30 కోట్ల కేసులో ఈ మధ్య అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి కూడా వచ్చినట్టున్నాడు. ఆయన విజయ్ త్రిష సంబంధం మీద ఒక కామెంట్ చేశాడు. నటీనటులే మన వాళ్ళు, నటీనటుల వ్యక్తిగత విషయాలు మనకి అవసరం లేదు అని. అలా ఏం చెప్పాడయ్యా అంటే ఆయన, విజయ్ త్రిష ఎక్కడా కూడా ఏది దాచిపెట్టినట్టుగా కనబడవటం లేదు. వాళ్ళు బయట తిరుగుతున్నారు. అనవసరంగా వాటి మీద కామెంట్లు చేయడము మానుకోండి. విజయ్ ఏంటనేది, త్రిష ఏంటనేది మనకి సినిమా నటులు మాత్రమే, వాళ్ళ సినిమాలే చూడాలి. పర్సనల్ లైఫ్ల గురించి మనకెందుకు అంటారు. కానీ మనకు ఒక ఆయన ఉన్నాడు కదా, మహాప్రపంచం, రంగుల ప్రపంచం అంటూ మరో ప్రపంచం పిలుస్తుంది రా కదలిరా, ఇలా విప్లవ భావాలతో యువతలను ఉర్రు తొలగించారని ఆయన అన్న ఒక్క మాట పట్టుకొని ప్రతి వాడి జీవితాన్ని రోడ్డు మీద లాగేస్తారు. సెలబ్రిటీల లైఫ్, వ్యక్తిగత జీవితాలు వాళ్ళ సొంతం. బజార్లోకి వస్తేనే వాటి గురించి చర్చిస్తామనే పద్ధతిలో రాశాడు ఆయన. దాన్ని పట్టుకొని ప్రతివాడు మాట్లాడదాం ఉంటుంది. అది కరెక్టు, అదే కరెక్టు అనుకునే వాళ్ళకి నేను చెప్పే సమాధానం, అప్పుడు శ్రీ వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. బళ్ళు మనకి కక్కుకుంటూ తాగిన మందంతా ఆ దరిద్రపు కంపుని తుడుచుకుంటూ వాళ్ళ ఆవిడ పడిన బాధ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు చూసావా అన్నప్పుడు నేను చూడలా, చూసిన వాళ్ళు చెప్పారు. రామలక్ష్మి గారు, ఆరుద్ర గారి వైఫ్, ఆరుద్ర గారి భార్య అందంగా కూడా రామలక్ష్మి గారు ఆరుద్ర భార్య, రామలక్ష్మి గారి మొగుడే ఆరుద్ర. ఇలా చెప్పాలి వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు చెప్పారు వాళ్ళ జీవితాలు ఏంటి అనేది. మనకి మహాకవులుగా తెలుసు, మహాకవుల తాలూకు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు నేర్పారు కదా మాట్లాడటం అనేది, మనం మాట్లాడాలి. ఈ సందర్భంగా ఆయన ఏమన్నాడు, మహేష్ భట్, మీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కదా అని అవతలవాడి స్వేచ్ఛను హరించవద్దు. ఏది పడితే అది మాట్లాడేసేసి వాళ్ళని బాధ పెట్టినంత మాత్రాన, లేదు హ్యాపీగా ఫీల్ అయినంత మాత్రాన ఎవ్వరికీ ఏమవుదు, మన నైత్యమే బయటపడుతుంది అనే ఒక అర్థంలో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. అది చాలా గొప్పగా అనిపించింది. మనం తరచుగా చెప్తూ ఉంటాం, మనకి ఏదైనా కోల్పోతే కానీ దాని విలువ తెలియదు అని. కోల్పోయేదాకా అది మనతో ఉన్న విషయం కూడా తెలియదు. ఆరోగ్యం కావచ్చు, మనశ్శాంతి కావచ్చు, అవయవాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, మన వాతావరణం కావచ్చు, ఇది కోల్పోయేదాకా. కరోనా టైంలో ఇలా ఆలోచించిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ మంది ఉంటారు. అప్పటిదాకా ఎంత హాయిగా తిరిగాము, ఎంత హ్యాపీగా తిరిగాము, ఇంకా ఎంత అచ్చోసిన ఆంబోతుల్లాగా తిరిగామనేది కూడా ఆ లాక్డౌన్ పీరియడ్లో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంత స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసాం ఇన్నాళ్ళు అని. అదే ఆయన చెప్తూ, నేను జైల్లో ఉన్న జీవితంలో ఒక టీ కోసం ఎంతగా ఎదురు చూశానో తెలియదు మీకు. ఒక ఫోన్ కోసం ఎంతగా దేబరిచ్చానో తెలియదు మీకు. ఒక ఫోన్ కాల్ కోసం, ఒక టీ కోసం, ఒక సిగరెట్ అనలేదు. ఇంకా బెయిల్ అప్లికేషన్ కోసం సాయంత్రం 7 గంటల దాకా పొద్దు నుంచి పడిగాపులు కాచిన విషయం, అందులోని బాధ నాకు మాత్రమే తెలుసు. స్వేచ్ఛ కోల్పోవడం అంటే ఏంటనేది నాకు తెలుసు. స్వేచ్ఛ యొక్క విలువేందో నాకు తెలిసినప్పుడు. అంతే కదా, ఇప్పుడు మనం ఎంత హాయిగా బయట తిరుగుతున్నాము, ఆరోగ్యంగా ఉంటున్నాం, కావాల్సింది తింటున్నాము, ఇంకా ఏదో కావాలనే తపన. మన దగ్గర ఫోను, టైప్ చేసే సామర్థ్యం ఉంటే ఎవడి మీద ఏమైనా మాట్లాడేస్తాం, కామెంట్ చేస్తాం. ఆ స్వేచ్ఛ కోల్పోయినప్పుడు దయచేసి అలాంటివి పెట్టకండి. అంటే అందులో ఒక ఇండైరెక్ట్ సందేశం కూడా ఉంది. మీరు ఏదైనా ఒక చెత్త కామెంట్ పెట్టి బొక్కలో పడ్డారనుకోండి, అప్పుడు కూడా మీకు స్వేచ్ఛ విలువ తెలుస్తుంది అని. సెలబ్రిటీ చెప్పాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను మామూలుగా చెప్పినా మీకు అర్థం కాదు. ఆరోగ్యం కోల్పోయినప్పుడు ఆరోగ్యం తాలూకు విలువ తెలుస్తుంది. అప్పుడు దాకా ఏంటంటే మనకేమీ కాదు, ప్రపంచంలోని వాళ్ళకే, మిగతా వాళ్ళకే జబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళు చచ్చిపోతారు, మిగతా వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే మనం మాత్రం హాయిగా ఉంటాము అనే ఒక ఇదిలో ఉంది. ఒక్కసారి అంటూ మనకి గనక జరిగితే ఆ ఇన్సిడెంట్ ఎలా ఉంటుంది అనేది అనుభవించి తెలుసుకోవాలి. చిన్నప్పుడు 8th క్లాస్లో ఈ చెయ్యి అంటే ఒక చిన్న గట్టులాగా ఉంటుంది. మన ఎస్కేఆర్బిఆర్ హై స్కూల్లో ఒక గట్టులాగా ఉంటుంది. హ్యాండ్ బాల్ ఆడేవాళ్ళు, హ్యాండ్తో కొట్టుతా ఉన్నారు, బ్యాట్ కానీ హ్యాండ్తో కానీ. 1 స్టెప్ అవతల పడేటట్టు పడుతున్నప్పుడు ఇలా ముందుకు తోసాడు ఒకడు. ఈ చెయ్యి ఇప్పుడు మీకు కనిపిస్తున్న పార్ట్లో, కింద కనిపిస్తున్న పార్ట్లో జస్ట్ కొద్దిగా చీలకు వచ్చింది, ఎడమ చెయ్యి. మామూలుగా అయితే చుట్టుపక్కల వాళ్ళు ప్రతిదానికి చాలా చిట్కా వైద్యాలు అంటేనే చెప్తారు, ఇలా అనుకుంటే పోతుంది,
పోయి పుత్తూరు కట్టేపించుకుంటే సరిపోద్ది, అవిసాయపాలెం కట్టేస్తే సరిపోద్ది అని చెప్పేసి. ఆ కట్టేపించుకున్నా వేయించుకోకపోయినా అది ఖచ్చితంగా వైద్యం చేయించాల్సిందే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టేసేది 30 డేస్కి, మొదట 30 డేస్కి. ఆ 30 డేస్ ఇలా పెట్టుకొని దాంతో కుడి చేత్తోనే కడుక్కోవాల్సిన పరిస్థితి. తినే చేత్తో స్పూన్లు ఉంటాయి కాబట్టి, పెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి ఓకే. మరీ చిన్నపిల్లలు అయితే ఎలా భరించేవాళ్ళు? అంటే ఆ స్వేచ్ఛ, ఈ చెయ్యి విలువ అనేది, ఈ చెయ్యి అప్పుడు అంటే ఈ పోవటము స్వేచ్ఛ ఇంత ఇదైతే లేదు, కానీ ఆ బాధ మాకు గుర్తు. అలానే కాళ్ళు ఎక్కడన్నా పడి మనకి బెణికినా, విరగలేదనుకోండి, విరిగినా ఎలా ఉంటుంది అప్పుడు జీవితం తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళ చేత్కరింపులు, మంచినీళ్ళు కూడా నువ్వు తెచ్చుకోలేని పరిస్థితులు, వాళ్ళు తీసుకురావడం ఒక 10 సెకండ్లు లేట్ అయితే మనలో కలిగే అసహనం, ఇవన్నీ స్వేచ్ఛే. ఇప్పటిదాకా మనం అనుభవించేవే. ఈ స్వేచ్ఛాయుత జీవితాన్ని మనం ఎంత హాయిగా, నాణ్యతగా, అంటే క్వాలిటేటివ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము. చక్కని గాలి పీల్చుకుంటున్నాము, మంచినీళ్ళు తాగుతున్నాం, ఏ గరళం తాగట్లేదు. ఇంకా అందులో కూడా మనం కావాల్సినంత పెట్టగలం. మినరల్ వాటర్ తాగుతున్నాము, అది కాదంటే ఇంకా ఈ హిమాలయ వాటర్ తాగుతున్నాము, ఇన్ని చేస్తున్నాం. ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తే అది కోల్పోయినప్పుడు కదా తెలిసేది అంటాడు ఆయన మహేష్ భట్. దాన్ని మీకు చెప్పడానికే ఈ సోదంతా కూడా. ఇది సోది అనుకుంటే సోది, కాకపోతే కాదు. వాళ్ళ జీవితాల గురించి. అంటే ఇంకొక ఆవిడ కూడా కామెంట్ పెట్టారు, నాచియార్, రజనీ నాచియారో ఎవరో ఆవిడ కామెంట్ కాదు, విజయ్ పార్టీలోని లీడర్ అట. మీరు మహిళల గౌరవం గురించి మాట్లాడటం ఏంటి, మహిళలను ఇంట్లోకి రానివ్వని మీరు 6 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటం ఏంటి అని. ఆవిడికి అర్థం కానిది, వారు ఆల్రెడీ విడిగా ఉంటున్నారని, అలానే విడాకుల కోసం అప్లై చేశారని. విడాకుల కోసం అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చి నేను ఇంట్లో ఉంటాను అని చెప్పడం ఏంటి? త్రిష వచ్చామని ఉంటుందా వాళ్ళ ఇంట్లో? అంటే గెలకటం అనమాట, అవతల వ్యక్తిని వీలైనంత గెలకటం. కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసినటువంటి వ్యక్తి నేను అదే ఇంట్లో ఉంటాను అని చెప్పడం ఏంటి? అప్పుడు దాకా లేని ఆవిడ ఒక 2-3 ఏళ్ళ నుంచి. అలానే అందరి పిల్లల బాధ్యతకి తీసుకుంటాను, మేనమాల చూసుకుంటాను అంటున్న మీరు మీ కొడుకును కొడుకులాగా చూడకపోవటం ఏంటి అని ఈవిడ అడుగుతుంది. కొడుకును కొడుకులాగా చూడట్లేదని నీకు తెలుసా విజయ్ చూడట్లేదని నీకు తెలుసా? ఒకవేళ చూడకపోతే ఎందుకు చూడట్లేదు మీరు ఎప్పుడెల్లా ఎన్ని గమనించారా? అంటే అవతలోడి వ్యక్తిగత జీవితాన్ని ఈజీగా ప్రశ్నించవచ్చు. మరి మన ఇళ్లలో జరుగుతున్నది ఏంటి? ఈ రజనీ నాచియారో ఇంకొక నాచియారో ఫస్ట్ వెళ్ళి ఆవిడ ఇంట్లో ఎలా ఉన్నారో, శుభ్రంగా ఉన్నారో లేదో క్లీన్ చేసుకొని అప్పుడు అవతల వాడిని అడగచ్చు. ఇట్స్ నాట్ వర్తి అని ఏదో అన్నట్టున్నాడు. మీరు మరీ అంత బాధపడాల్సిన విషయం కాదు, అనవసరంగా బాధపడకండి, ఇది నా వ్యక్తిగత జీవితం అని చెప్పాడు ఆయన. అంతేగాని ఇంత పెద్ద మహిళా సాధికారికతకు సంబంధించిన విషయం వర్తి కాదని ఎలా అంటారు అంటే, బహుశా గుర్తింపు కోసం తపన నాచియారు, ఐడెంటిటీ క్రైసిస్. లేకపోతే నీకు అంత బాధ ఉంటే వెళ్ళి కనుక్కోండి. అమ్మయ్యమ్మ సంగీత, నీకు విజయ్తో ఎందుకు పొరపచ్చాలు వచ్చినాయని. అతను ఇచ్చిన మాట తప్పినట్టయితే అప్పుడు బయటకు వచ్చి తిరగండి. టీవీకేలోనే అంతర్గత విభేదాలు బయటపడ్డాయి, అప్పుడు అని బ్రేకింగ్లు పెట్టేసి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ దద్దల్లాడేస్తారు మీ తరఫున. వ్యక్తిగత జీవితం గురించి మీరు బాధపడకండి, ఇది బాధ అయినా సరే మీరందరూ బాధపడాల్సినంత అవసరం లేదు అనేది ఆయన చెప్పింది. నిజంగానే విజయ్ దుర్మార్గుడు అయ్యి కేవలం ఆవిడతో సంబంధం కోసమే భార్యను కూడా దూరం పెట్టాడు అనుకుంటే భవిష్యత్తులో అది త్రిక్షానే బయటకు వచ్చి చెప్తుంది. ఏంది, పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళతోనే సక్రమంగా ఉండలేనోడు ఒక హీరోయిన్తో సక్రమంగా ఉంటాడా? ఉండలేడు కదా. అంచేత అది బ్లాస్ట్ అయ్యేంత వరకు ఆగండి ఈ విమర్శలు చేసేవాడు. మనం జడ్జి చేయటం ఎందుకు, అతను మంచి చేశాడా చెడ్డ చేశాడా అని కదా. అదే మహేష్ భట్ చెప్పేది. రైట్.